ఇప్పటికిప్పుడు దేవుడు నీ ముందు ప్రత్యక్షమయ్యి ఒకే ఒక కోరిక ఇస్తాను కోరుకో అన్నాడు అనుకోండి, అందరిని ఇండివిజువల్గా, 2-3 కాదు, కామాలు లేవు, జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్, సింగిల్ ఆన్సర్, వాట్ యు వాంట్ ఆస్క్ అన్నాడంటే ఏం కోరుకుంటాం చెప్పండి? నా అప్పులు తీర్చు ప్రభు అని ఎవరైనా అంటారు ఇక్కడ? నా రోగం తీర్చు ప్రభు అంటారా? ఏమంటాం? అంతే కదా. నిత్య జీవం కంటే పరలోక రాజ్యానికి చేరుట కంటే పెద్ద కోరిక ఏమనుందండి? ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని దేనికి ఏర్పరచుకున్నాడు తెలుసా? భూదిగంతములు ముందే దేనికి ఏర్పరచుకున్నాడట? పరలోక రాజ్యానికి ఏర్పరచుకున్నాడు లేదా మనల్ని? డిడ్ గాడ్ ప్రీ డిస్టిన్ ఫర్ హెవెన్ ఆర్ నాట్? పరలోక రాజ్యం కొరకు ఏర్పరచుకున్నాడా? కాదు. దాని గురించి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది. మనలందరినీ యేసుక్రీస్తు రూపములో మార్చడానికి ఏర్పరచుకున్నాడు. The only God's vision, God's desire is to transform each and everyone into Christ likeness. అది ఇందాక మనం చదువుకున్న అందులోనే దేవుని ఎవరిని ముందు ఎరుగునో ఎవరిని నిర్ణయించాను అన్నాడు సరే. ఎందులో నిర్ణయించాడు? పరలోకాన్ని నిర్ణయించాడు, క్రీస్తు రూపంలోకి మార్చడం నిర్ణయించాడు. చదవండి, మరలా ఒకసారి చదువుదాం. ఇందాక చదివిందే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. మరొకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. చెప్పండి, ఇప్పుడు ముందుగా నిర్ణయించాను. దేనికి నిర్ణయించాను? అక్కడ ఎక్కడ పరలోకం అనే మాట ఉందా? నిత్య జీవం అనే మాట ఉందా? ఏమండి, ఏమన్నా ఉందా అక్కడ? నిత్యత్వం, నిత్య జీవం, పరలోక రాజ్యం, పరదేశ్ అనే మాట ఉందా? దేనికి నిర్ణయించాడు చెప్పండి ఇప్పుడు? తన కుమారుని స్వారూప్యములోనికి మారుటకై. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అడగాల, ఏం కావాలి నాయనా కోరుకో నీకంటే? నీ కుమారుడిని యేసుక్రీస్తు రూపంలో నన్ను మార్చు ప్రభువా. దట్ ఈస్ ద హైయెస్ట్ డిజైర్. దట్ షుడ్ బి ద గ్రేటెస్ట్ డిజైర్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్, బికమింగ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు స్వారూప్యంలోనికి మారు. అందుకని యోహాను భక్తుడు చక్కటి మాట అంటాడు, ప్రభు యొక్క